హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అటు పవన్ కళ్యాణ్కి సంబంధించి మనం డే బై డే వింటూ ఉన్నాం. ఆయన నిన్న పంచాయతీరాజ్కి సంబంధించిన అధికారులందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ క్వశ్చన్స్ వేస్తే ఒక్కరి నోట్లో నుంచి కూడా మాటలు రాలేవు. దానికి సంబంధించి ఒక నివేదిక అయితే బయటకు వస్తుంది. అది ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మొత్తంగా గ్రామీణ అభివృద్ధి కోసం అటు కేటాయించిన 5,500 కోట్లలో ఎలా విభజించారు ఏంటనేది నేను చెప్తాను. పంచాయతీరాజ్కి సంబంధించి 3,198 కోట్లు ఇయ్యగా మిగతావేమో జిల్లాలకు మండల పరిషత్లకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మిగతా 2,302 కోట్లు. అయితే వీటన్నిటికీ మొత్తం 5,500 కోట్లు పంచాయతీకి ఇవ్వడం వల్ల ఒక్క రూపాయి కూడా అటు అధికారులకు వెళ్ళలేదు. అంటే మొత్తం 5,500 కోట్లు వైఎస్ఆర్సీపీ స్వాహా అంటే మింగేశారనమాట మొత్తం. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ 1 రూపీ కూడా ఒక్కటి కూడా అటు పంచాయతీలకు వెళ్ళకుండా వీళ్ళు వేరే దారి మళ్ళించి వాటి ద్వారా వాళ్ళు ఇంకా వేరే పనులు ఏమైనా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మొత్తంగా 2020 నుంచి 2024 వరకు ఇంత రావడం వల్ల కూడా ఒక్క రూపాయి కూడా ఇటు జనాల ఖాతాలలో పడలేదు. ఇంకోటి ఏంటంటే ఇటు గ్రామాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎవరెవరైతే కూలీలు ఉన్నారో రైతు కూలీలు వాళ్ళకి కూడా వాళ్ళ వేతనాలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన జీతాలు కానివ్వండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో కాకుండా అక్కడ ఉండడము, అక్కడ ఉన్న వాళ్ళు ఇవ్వడము, అంటే మధ్యలో కొంచెం తీసేసుకొని వాళ్ళు మళ్ళీ ఇవ్వడం. అయితే యావత్ మొత్తం ఆల్ ఓవర్గా 2023-24లోనే అప్రాక్సిమేట్లీ 998 కోట్లు విడుదల చేయగా అవి కూడా అధికారుల దగ్గర వరకు రాలేదు. అవి డైరెక్ట్ పైనుంచి అటు వైఎస్ఆర్సీపీ నేతల దగ్గర నుంచి అటే పరారైపోయాయని చెప్పొచ్చు. అయితే మొత్తంగా మీకు కేటాయించింది ఎంత, విడుదల చేసినవి ఎంత అనేది చెప్తాను. అయితే 2020-21 నుంచి మొత్తం మనకి అటు విడుదల చేసిన దాంట్లో 2,626 కోట్లు విడుదల చేస్తే ఒక్క రూపాయి కూడా అటు వెళ్ళలేదు. ఆల్రెడీ గ్రామాలలో అభివృద్ధికి సంబంధించి జిల్లా పరిషత్ ద్వారా మండల పరిషత్ ద్వారా అక్కడ ఏరియాస్ డెవలప్మెంట్ అవ్వట్లేదు అని చెప్పి జనాలు కంప్లైంట్ ఇస్తుంటే ఎక్కడా కూడా అసలు ఎక్కడ లూప్ హోల్ ఉంది ఏంటి అనేది పవన్ కళ్యాణ్ నిన్న చేసిన క్వశ్చన్స్లలో అర్థమైన దాన్ని బట్టి ఇంకొంచెం తవ్వితే నీళ్లు బయటకు వస్తాయి అన్నట్టు తవ్వుతున్న వీళ్ళ బండారం అంతా బయటకు వస్తుంది అన్నట్టు. మొత్తంగా ఇంకొక 2021-22లో 1,917 కోట్లు ఇవ్వగా 2022-23లో 2,010 కోట్లు ఇవ్వడం, 2023-24లో 2,031 కోట్లు ఇవ్వడం వల్ల ఒక్క రూపాయి కూడా అటు గ్రామీణ ప్రజలకు సంబంధించి వాళ్ళకి వెల్ఫేర్ కోసం కానివ్వండి, వాళ్ళకి నీటి సరఫరా లేదు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని పట్టించుకోలేదు, వాళ్ళ గ్రామంలో రోడ్లు బాగాలేవని చెప్పి అంత మనీ ఇస్తే అవేమీ సక్రమంగా చేయకుండా ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి వేరే పథకాలలో ఇన్వెస్ట్ చేసి వేరే వాటి నుంచి ఇటు సైడ్ పంపిణీ చేయడము, మేము డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పడం ఇదంతా జరిగిందట. అయితే ఇవన్నీ విషయాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా దగ్గర వరకు అది రావాలి, నీటి సరఫరా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, గ్రామాలకు ఎంత దూరంలో ఉన్న గ్రామాలకు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి ఫస్ట్, దాని తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు, అట్లీస్ట్ ఒక 6 గంటలు 10 గంటలు కూడా ఇవ్వలేని దుస్థితిలో మీరు ఉన్నారా, ఇంకోటి వాళ్ళకి శాలరీలు ఎందుకు లేట్ ఇస్తున్నారు, అంటే మీ దగ్గర ఎక్కడి నుంచో డబ్బు వేరే దిక్కు వెళ్తుంది కాబట్టి వాళ్ళకి శాలరీ లేట్ ఇస్తారా, అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ చేయకండి, ఇవన్నీ చేస్తే నా దగ్గర మీరు పని చేయనక్కర్లేదు, ఏమీ ఆలోచించను నేను, మీరు మంచిగా పనిచేస్తే మీకు రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పేసి ఆల్రెడీ ఆయన నిన్న జరిగిన మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ ఏపీలో ఇటు 5,500 కోట్లు ఎక్కడికి పోయాయి ఏంటి, అవి దేనికి వాడారు, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఖరాఖండిగా అడిగేశారు. మరి ఇంకొద్ది రోజుల్లో మనకు తెలిసిపోతుంది అసలు ఎటు పోయినాయి, అసలు పైసలు ఎందుకు ఇవ్వలేదు జనాలకి ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. అంతవరకు వెయిట్ చేసి చూద్దాం. ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.